ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మా శామీ బర్త్డే. సో అందుకనే కేక్ ఏమో కాస్కో నుంచి తీసుకొచ్చాం అనమాట. చాక్లెట్ కేక్ తీసుకొచ్చాము. రేపు బర్త్డే పార్టీ. ఈరోజు నాతోని వాళ్ళ డాడీ తోటి సెలబ్రేట్ చేసుకుంటుంది. సో రేపైతే ఫుల్ బిజీగా ఉంటాం. కంటిన్యూషన్ వీడియో మీరు చూద్దరు కానీ. హ్యాపీ బర్త్డే శామీ. సో 15 years వచ్చేసాయి. ఎలా వచ్చిందో తెలియదు, ఇంకా నాకు చిన్న బేబీలానే కనిపిస్తుంది. సో ఈరోజు అయితే కేక్ అయితే కట్ చేసేస్తున్నాము. మీ కేక్ ఫస్ట్ నేను క్యాండిల్ వెలిగించేస్తున్నాను. సో వీకెండ్ పెట్టుకుంటాం అనమాట ఎప్పుడు పార్టీ కూడాను, ఎందుకంటే అప్పుడే కొంచెం బాగుంటుంది కదా, ఫ్రీగా ఉంటాం కదా, అందుకని. ఓకే, నార్మల్ డేస్లో కుదరదు కదా. సో సాటర్డే అంతా డెకోర్ చేసి సండే పెట్టుకుంటాం అనమాట. అది నైఫ్ ఇందా. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సామీ, happy birthday to you. Yay! Good job. Okay, where's the plate? I'll give you the bowl. వావ్, భలే కట్ చేసేవరా నాన్న. నైఫ్ ఇచ్చేసా. ఇక్కడ పెడదాం. హ్యాపీ బర్త్డే టు యూ. యమ్మీ. It's so good. It's so good. Diet pit. చాలా బాగుంది. సేమ్ మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ లాగా ఉంది. మన ఇండియన్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. సో యమ్మీ. ఒకవేళ మీకు చాక్లెట్ కేక్ ఇష్టం అయితే కాస్కోలో తీసుకోండి, చాలా చాలా యమ్మీగా ఉంది. సో యమ్మీ. అండ్ ఇక్కడ లేయర్స్ కూడా వచ్చింది. సో మధ్యలో మనకి క్రీమ్ కూడా ఇచ్చాడు, చూసారంటే చాలా బాగుంది. పింక్ క్రీమ్ కూడా చాలా చాలా బాగుంది. యా. సో మా శామీకి గిఫ్ట్ ప్యాండోర్లో తీసుకున్నాం కదా, అది మీకు నచ్చిందా కామెంట్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్. సో అంటే కాస్కోలోని బర్త్డేది దానికి కావాల్సినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడాను, ఫుడ్ అవన్నీ కూడా అక్కడే కొంటున్నాము. అక్కడ కొనేసిన తర్వాత షాపింగ్ అంతా చూద్దరు కానీ, తర్వాత పార్టీ అది ఎలా చేస్తామో ఏంటో అన్నీ కూడా కంటిన్యూషన్ వీడియో చూద్దరు కానీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. Thank you. ఓకే ఫ్రెండ్స్, నేను ఇందాక మీకు మా శామీది డ్రెస్ చూపించడం మర్చిపోయాను. సూపర్ క్యూట్గా ఉంది కదా, స్కర్ట్ అండ్ కార్డీన్ అనమాట. నాకైతే భలే నచ్చింది, ఫ్లోరల్. సూపర్ సూపర్ క్యూట్. ఐ లవ్ ఇట్. మీకు నచ్చిందా లేదో కామెంట్ చేసేయండి. సో క్యూట్ శాము, ఐ లవ్ యూ డ్రెస్. సో తర్వాత మేము కాస్కోకి వచ్చామన్నమాట బర్త్డే పార్టీ కోసం. దానికి కావాల్సినవన్నీ తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ కప్ కేక్స్, అంటే ఇదంతా కూడా ఈస్టర్ వీక్ కదా, చాలా ఎస్థెటిక్గా ఉన్నాయి అన్నీ కూడాను, స్టోర్ అంతా కూడాను. బట్ ఫస్ట్ అయితే నేను పిక్ చేసింది కప్ కేక్స్ అనమాట. సో లాస్ట్ టైం నేను చిన్ని కప్ కేక్స్ పెట్టాను కదా, ఈసారి కొంచెం పెద్ద కప్ కేక్స్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా క్యూట్గా ఉన్నాయి కప్ కేక్స్. వెనిలా అండ్ చాక్లెట్ రెండు ఉన్నాయి. సో మేమైతే వెనిలా కప్ కేక్స్ తీసుకున్నాం అనమాట. అండ్ చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా, పింక్, ఎల్లో అండ్ బ్లూ. అండ్ ప్రైస్ కూడా బాగున్నది, అందుకనే తీసుకున్నాను. చాలా నచ్చింది నాకు. అండ్ కేక్స్ అంటే ఎవరికి నచ్చదు కదా. సో తర్వాత సాలడ్ స్పిన్నర్ తీసుకున్నాను. $12.97. చాలా విధాలుగా యూజ్ అవుతుంది మనకి. ఫ్రూట్స్కి కానీ లెట్యూస్ కానీ సాలడ్స్ చేసుకునేటప్పుడు సూపర్ యూస్ఫుల్. సో ఎలాగో వచ్చాను కాబట్టి గ్రేప్స్ పిక్ చేశాను, నా మోస్ట్ ఫేవరెట్ స్నాక్. అండ్ సూపర్ స్వీట్గా ఉన్నాయి, ఈసారి కూడా పిక్ చేసుకోండి. సో తర్వాత పైనాపిల్ కూడా చాలా స్వీట్గా ఉన్నది. ఆల్రెడీ నేను కట్ చేశాను, అందుకే చెప్తున్నాను. సో యమ్మీ. అండ్ కుకుంబర్స్ నా గ్రీన్ జ్యూస్ కోసం కంపల్సరీగా కావాలి కుకుంబర్, అందుకనే తీసుకున్నాను. సో కాస్కోలోని ఇటు సైడ్ ఎందుకు వచ్చామంటే కూలర్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. కూలర్స్ అసలుకి ఎంత కాస్ట్ పెరిగిపోయాయి కదా. సో కొన్ని $50, కొన్ని $80 అలా ఉన్నాయి, కొన్ని అయితే $200 కూడా ఉన్నాయి. సో
బట్ నాకైతే ఇంత కాస్ట్ పెట్టి కొనడం వేస్ట్ అనిపించింది. ఇంకా ఆప్షన్స్ కోసం మేము చూస్తుండగాను మాకు ఇంకొక ఆప్షన్ వచ్చిందనమాట. మీకు నేను చూపిస్తాను. ఇదే ఆప్షన్ ఏంటంటే రిఫ్రిజిరేటర్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. మా బేస్మెంట్లోని అంటే కిచెన్లో ఫ్రిడ్జ్ ఉంది, బేస్మెంట్లోని ఉంచితే మాకు యూజ్ అవుతుంది కదా, ఇలా పార్టీస్కి కానీ లేకపోతే మేము ఎలాగో జిమ్ చేస్తూనే ఉంటాము. ప్లస్ సేమ్ కాస్ట్, కొంచెం డిఫరెన్స్ అంతే. ప్లస్ $99కి వస్తుంది. సూపర్ డీల్ అనిపించింది. ఇంత తక్కువ కాస్ట్కి ఏ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది నాకైతే, నేను ఎప్పుడు చూడలేదు ఇంత తక్కువ కాస్ట్కి అనమాట. సో అందుకని తీసుకున్నాము ఇది. అండ్ కలర్ బాగున్నది అండ్ సో గుడ్. ఆల్రెడీ మేము పెట్టాము, మీరు కంటిన్యూషన్ వీడియోలో చూద్దరు. కానీ నాకు మా హస్బెండ్కి అందరికీ చాలా చాలా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా సో గుడ్. కూలర్కి మీరు $80 పెడతారా, చిన్న ఫ్రిడ్జ్ తీసుకుంటారా? నన్ను అడిగితే నేను చిన్న ఫ్రిడ్జే తీసుకుంటాను. నాకైతే చాలా చాలా నచ్చింది, బెస్ట్ డీల్ అనిపించింది. తర్వాత బ్లూబెర్రీస్, బనానాస్ అన్నీ తీసుకున్నాను అండ్ మిల్క్ కూడా తీసుకుంటున్నాను. ఇంకొక విషయం, బ్లూబెర్రీస్ నేరేడ్ పళ్ళకు పెద్ద పెద్దగా ఉన్నాయి, వెళ్ళి పిక్ చేయండి. సూపర్ స్వీట్ అండ్ చాలా చాలా బాగున్నాయి అనమాట బ్లూబెర్రీస్. అది అయితే హైలీ రికమెండ్ ఫ్రెండ్, నాకు చాలా చాలా నచ్చింది. సో తర్వాత ఎగ్స్ సెక్షన్కి వచ్చాను. అంటే బ్రౌన్ తీసుకుందామా వైట్ తీసుకుందామా అనుకున్నాను. సర్లే వైటే తీసుకుందాము అనుకొని బాయిల్ చేసుకోవచ్చు, కర్రీకి అన్నిటికీ యూజ్ అవుతుంది కదా. కాకపోతే జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి, ఎందుకంటే కొన్ని క్రాక్ అయిపోతాయి కదా, ఇన్ని పెట్టేస్తూ ఉంటారు. సో అందుకే నేను మంచిది తీసుకుందామని చూస్తున్నాను. దీంట్లో అయితే ఏమీ క్రాక్ అది ఏమీ లేదు. మళ్ళీ మన ఇంటి దాకా తీసుకురావాలి కాబట్టి సో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని తీసుకువెళ్ళాలి. సో వైట్ ఎగ్స్ అయితే నేను పిక్ చేశాను. సో తర్వాత పార్టీ కోసం డ్రింకులు కావాలి కదా, మరి డ్రింకులు తాగుతారు కదా వాళ్ళు. ఫ్యాంటా అండ్ కోక్ విత్ చెర్రీ కోలా ఉంటుంది, అది స్ప్రైట్ అన్ని మినీసే తీసుకున్నాము. సో వాళ్ళకి హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాళ్ళే తీసుకుంటారు కదా, అందుకని చెప్పేసి వెరీ నైస్ అనిపించింది. తర్వాత బటర్ తీసుకున్నాను, బటర్ కావాలి కాబట్టి, అంటే నేను ఇంట్లోనే మ్యాక్ అండ్ చీజ్ చేద్దామని పార్టీకి తీసుకున్నాను. సో తర్వాత మరి స్నాక్స్ పెట్టాలి కాబట్టి రకరకాల చిప్స్ సెలెక్షన్ ఉన్నది, ఏది తీసుకోవాలో తెలియలేదు. సో అందుకే నేను మా శామీకి పిక్ చేసుకోమన్నాను అనమాట. నీ ఇష్టం, ఎందుకంటే తనకు తెలుస్తుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం నచ్చిద్దో అండ్ తనకి ఏం నచ్చుతో, తన బర్త్డే కాబట్టి తనకి పిక్ చేసుకోమన్నాను. సో తనైతే ఈ క్లాసిక్ది పిక్ చేసింది. ఇందులోని చాలా రకరకాలు ఉన్నాయి, చీటోస్, డొరిటోస్, బార్బిక్యూ ఫ్లేవర్, రఫల్స్, ఫ్రీటోస్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి అండ్ పిల్లలందరికీ కూడా నచ్చుతాయి. అసోర్టెడ్ కాబట్టి వాళ్ళకి ఏది నచ్చితే అది పిక్ చేసుకుంటారు, అందుకే తీసుకున్నాను. సో తర్వాత క్యాండీ సెక్షన్కి వచ్చాము. క్యాండీ లేకుండా పార్టీ అవ్వదు. ప్లస్ ఈస్టర్ వీక్ కాబట్టి సో మచ్ కలెక్షన్ అక్కడ. అలా నేను క్యాండీస్ చూస్తున్నాం అనమాట, నేను మా శామీ ఏది తీసుకుందామా అని చెప్పేసి. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను క్యాండీస్ వాల్మార్ట్లో తీసుకున్నాను లాస్ట్ బర్త్డేకి, బట్ ఈసారి అన్ని కాస్కోలోనే తీసుకుంటున్నాను. ఒకే దగ్గర అయిపోతుంది, మళ్ళీ ఇటు తిరగడం ఎందుకని చెప్పేసి. అండ్ చాలా బాగున్నాయి చాక్లెట్స్ అనమాట, సో యమ్మీ. నేనైతే అసోర్టెడ్ తీసుకుందామని చూస్తున్నాను, ఎందుకంటే ఒకే రకం తీసుకుంటే పిల్లలకి నచ్చకపోతే వేస్ట్ కదా, వాళ్ళంతా హ్యాపీగా ఉండరు. సో అందుకని చెప్పి అసోర్టెడ్ తీసుకుందాం అనుకుని, యాక్చువల్లీ ఫస్ట్ నేను బన్నీస్ తీసుకుందామా అనుకున్నాను, మళ్ళీ బన్నీస్ ఎందుకులే అని చెప్పేసి ఇలాగ డిఫరెంట్గా చాక్లెట్స్ పెడితే వాళ్ళకి నచ్చుతుంది కదా, నచ్చినవి అయితే పిక్ చేసుకుంటారు అని చెప్పేసి ఇదైతే పిక్ చేసాం. ఇదైతే మా శామీయే పిక్ చేసింది, తనకి తెలుస్తుంది కదా చాక్లెట్స్ అవి కూడాను. ఇందులోని స్కిటిల్స్ ఉన్నాయి, సోర్ ప్యాచ్ కిడ్స్, రకరకాలు ఉన్నాయి అనమాట, వాళ్ళకి నచ్చినవన్నీ ఉన్నాయి క్యాండీస్. మీకు నేను చూపిస్తానులేండి ఓపెన్ చేసేసి. తర్వాత ఈ మిల్క్ ట్రఫుల్స్ మా కోసం తీసుకున్నాను, చాలా చాలా బాగుంది, నేను ట్రై చేశాను. తర్వాత ఇది పార్టీ కోసం తీసుకున్నాను. ఫ్రెండ్స్, సో రేపే అనమాట మా శామీది బర్త్డే పార్టీ. సో డెకోర్ అయితే నేను స్టార్ట్ చేసేసాము, మా శామీ నాకు హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ ఇది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము, లేస్ క్లాత్ది అనమాట. చాలా చాలా బాగుంటుంది అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్. ఇది ఇప్పుడు టేబుల్ మీద వేసేద్దాం, చూడండి ఎంత బాగుందో, సో క్యూట్ కదా, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇది వేస్తున్నాను. సో దీని మీద అంతా ఫుడ్ వస్తుంది అండ్ ఇక్కడేమో కేక్ కటింగ్ అది అవుతుంది అనమాట. ఈస్టర్ వీకెండ్ కదా, సో హాలిడేస్ అనమాట కంప్లీట్గాను. ఈసారి మా శామీ బర్త్డేకి హాలిడే వచ్చిందని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఓకే, సో చాలా బాగుంది, ఇలా ఉంటుంది. సో ఇది బెలూన్స్ ఊదడానికి. సో అమెజాన్లో ఏవో ఆర్డర్ ఇచ్చాను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈసారి మేము పర్పుల్ థీమ్ చేస్తున్నాము.
బెలూన్స్ చూడండి అంత పర్పుల్ వచ్చింది. అండ్ ఇలాంటివి కూడా వచ్చాయి అనమాట పర్పుల్ కలర్వి. ఇదేదో ఇచ్చాడు బెలూన్ గ్లూ అంట అంటించటానికి. అండ్ బెలూన్ టేప్ స్టిక్కీ లాగా ఉంటుంది అనమాట. ఇదేమో ఫాయిల్ ఫ్రింజ్ అని చెప్పేసి ఇలా ఫ్రింజ్ లాగా వస్తుంది. మేము పెట్టేటప్పుడు చూపిస్తాను ఇలా వస్తుంది. సో ప్రెటీ. అండ్ హ్యాపీ బర్త్డే ఇది ఇలా వస్తుంది కదా లైన్ కానీ బ్యానర్ లాగా ఉంటుంది కదా అది. అవన్నీ కూడా ఒక సెట్ లాగా వచ్చేవి. ఓకే, ఇంకొక బెలూన్ చూడండి ఎంత పెద్దదో ఫ్లవర్ బెలూన్. వావ్, ఇది ఇప్పుడు ఇక్కడ ఊదర అవ్వకపోతే మేము బయటికి తీసుకుని వెళ్ళాలి. బట్ ట్రై చేస్తాము ఎలా వచ్చిందో పెడదాం. ఇంకా ఏమన్నాయి చూద్దామా. వావ్, చాలా బాగుంది కదా, అంత పర్పుల్ థీమ్. సో అందుకని పర్పుల్ ఆర్డర్ ఇచ్చాము. ఇది కూడా ఫ్లేవరే, చిన్ని ఫ్లేవర్. ఇది హ్యాపీ బర్త్డేది టిష్యూస్ అంటారు కదా, నాప్కిన్స్ అంటారు కదా, అదిను చిన్ని ప్లేట్స్. ఇది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇదేమో టేబుల్ క్లాత్, దీనికి అంటే బర్త్డే థీమ్కి సంబంధించిన పర్పుల్ కలర్ వస్తుంది కదా అది అనమాట. అందుకే దానికి నేను లేస్ది వేయలేదు. ఇది లాస్ట్లో వేస్తాను, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. చాలా జెంటిల్గా ఉంటుంది. సో ఇది కూడా ఆర్డర్ ఇచ్చాము. చూసారంటే గ్లాసెస్, పర్పుల్ గ్లాసెస్, ఫోర్కులు, స్పూన్లు. ఇది ఓపెన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే, బట్ మీకు గుర్తుందో లేదో కాస్కోలోని చిన్న ఫ్రిడ్జ్ కొన్నాం కదా బేస్మెంట్ కోసం. సేమ్ కూలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక $50-60 అనుకోండి. చిన్న ఫ్రిడ్జ్ $90కి వస్తుంది అనమాట. చాలా బాగుంది ప్రైస్. కొన్ని అయితే అమెజాన్లో మీరు చూసినట్టయితే $200-300 కూడా ఉంది కూలర్స్ చాలా ప్రైస్ ఎక్కువ అయిపోయాయి అనమాట. దాని బదులు కూలర్ కొనుక్కునే బదులు ఫ్రిడ్జ్ అయితే మంచిది. సో ఫ్రిడ్జ్ అక్కడ పెట్టాము, రెండు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఏం పెట్టలేదు, ఇందాకలో పెట్టామన్నమాట. సో ఇందులో డ్రింక్స్ అన్నీ వస్తాయి మనకి. అన్నీ నేను పెట్టే ముందు మీకు నేను చూపిస్తాను. ఇదేమో ఫ్రీజర్, చిన్ని ఫ్రీజర్, ఐస్ క్యూబ్స్ అవి వస్తాయి ఇందులోని. సో ఇక్కడ డ్రింక్స్ అన్ని పెట్టేస్తే పిల్లలు తీసేసుకుంటారు. ప్లస్ మాకు యూజ్ అవుతుంది, మేము జిమ్ చేస్తాం కదా, డ్రింక్స్ అవి ఎక్స్ట్రాగా ఉంటుంది. బట్ చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా ద బెస్ట్ ఆప్షన్. మీకు కావాలంటే కొనుక్కోండి. జస్ట్ లైక్ $90. మీకు ఆల్రెడీ ప్రైస్ అది నేను మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు మనం డెకార్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి చిన్న ఫ్లవర్ బెలూన్ చేశాను ఆల్రెడీ. ఫస్ట్ ట్రై చేశాను ఎలా వచ్చిందో అని, చాలా బాగా వచ్చింది, వెరీ క్యూట్. సో దీనికేమో ఇలాంటిది ఇచ్చాడు అనమాట, స్ట్రా లాంటిది. ఇక్కడ వాల్వ్ అని ఉంది కదా, ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తుందా మీకు? ఈ హోల్లోని మనం ఇలా గుచ్చాలి. ఫస్ట్ మాకు ఇది కనిపించలేదు, ఎలా చేయాలబ్బా అని ఎదుర్కొన్నాము, తర్వాత కనిపించింది. యా చూడండి గుచ్చేసాను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం చేస్తాను, ఇంప్రొవైజ్. రెడీ? You have to hold it up. సో ఎవరైనా యువతలు పట్టుకొని దీన్ని ప్రెస్ చేస్తూ చేయాలన్నమాట. సో ఇద్దరు కలిపి చేశాను. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ హోల్ నుంచి తీసేద్దాము. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాలి, చాలా ఇంపార్టెంట్ ఇది, లేకపోతే బెలూన్స్ అవ్వవు. ఇక్కడ పెట్టేసి ఇక్కడ వాడు బెలూన్ స్టిక్కర్స్ అని ఇచ్చాడు అనమాట, చాలా స్టిక్కీగా ఉన్నది. సో దీన్ని ఇక్కడ ఉంది కదా, ఈ హోల్ ఉంది కదా, దీన్ని క్లోజ్ చేయాలి మనం. ఓ చేతి కనిపిస్తుంది ఇక్కడ, ఇలాగా స్టిక్కర్ లాగా ఉంది చూసారంటే. దీన్ని ఈ హోల్ ఉంది కదా, గాలి పోకుండా దీనిలా పెట్టాను అంతే. కొంచెం ఎక్కువగా బ్లో చేసానేమో అనిపించింది, బట్ బాగుంది కదా, ఇలా పెట్టచ్చు మనం ఫ్లవర్స్. బాగుంది నాన్న, చాలా క్యూట్గా ఉంది. ఏంటి ఇది కూడా. సో చూడండి రెండు ఇలా వస్తాయి కదా, వెరీ క్యూట్ కదా. యా ఐ థింక్ వీ కెన్ పుట్ లైక్ దిస్. ఫ్రెండ్స్ ఫ్లవర్ బెలూన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. పెద్ద బెలూన్ అయితే చాలా కష్టపడి చేశాను. చూడండి ఎలాగుందో, సైజ్ చూసారా ఎలాగుందో. బట్ టోటలీ వర్త్ ఇట్. భలే వస్తుంది అనుకుంటున్నాను. డెకోర్ అయితే చాలా చాలా బాగుంది, సో క్యూట్. మీకు నచ్చిందా లేదో కామెంట్ డౌన్ బిలో. ఓకే ఫ్రెండ్స్, ఫ్లవర్ బెలూన్స్ అన్ని కూడా చేసేసాము. అటు సైడ్ చూపించినాను. చూడండి అసలుకి ఎంత క్యూట్గా ఉన్నాయంటే సో గుడ్.
సో ఇప్పుడు నేను ఇది బ్లూ కలర్ ఇది చేస్తున్నాను, డార్క్ బ్లూ కలర్. హార్ట్, లిటిల్ హార్ట్ వచ్చింది, బాగుంది కదా, భలే ఉన్నది, క్యూట్గా ఉన్నది. సో ఫ్రింజ్ ముందు తీసుకున్నాము, బెలూన్ చేస్తాను కదా, సో ఇలా వచ్చింది. ఓ హ్యూజ్. సో ఇలా వస్తుంది. ఓ సో బిగ్. సో ఇలాంటివి వాడు 2 ఇచ్చాడు యాక్చువల్లీ. సో ఫస్ట్ ఫ్రింజ్ పెడదామా, బ్యానర్ పెడదామా? ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ బెలూన్కి ఇలా స్టిక్కీ థింగ్ ఇచ్చాడు. సో దీన్ని ఇలా అనడమే. చూడండి స్టిక్కర్స్ అన్నోటి వచ్చాయి కదా. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సైడ్ పెట్టినా, ఇలా పెట్టినా. సో ఆల్రెడీ ఫ్రింజ్ పెట్టేసాము, అది కూడా పెట్టేసాము, చూసారంటే. ఓకే ఫ్రెండ్స్, సో డెకోర్ అయితే ఈ విధంగా వచ్చింది, సూపర్ క్యూట్గా వచ్చింది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. సో బ్యానర్ పెట్టేసాము అండ్ వెనకాల ఫ్రింజ్ అంటారు అది పెట్టేసాం. ఫ్లవర్ బెలూన్స్ అయితే అదిరిపోయాయి అంతే, సూపర్ క్యూట్. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా లాట్స్ ఆఫ్ బెలూన్స్ ఇక్కడ బ్లో చేయాలి అనమాట, అండ్ ఇక్కడ కూడా సెటప్ అది చేయాలి. సో ప్రస్తుతానికైతే ఇది చేసాము. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, నాకైతే సూపర్ క్యూట్ అనిపించింది. ఇక్కడ వేద్దామా, చేయించుకుందాం. I think we only need 3 more. 3 more? చిన్నగా వస్తున్నాయి. Yeah, that's fine. These are good size. అది క్లాత్ అంటారు కదా, అది కూడా వేసాము. ఇది యాక్చువల్ మనం బ్యానర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే దీని మీదకి నచ్చింది. సో ఇది కూడా ఇచ్చాడు, సేమ్ పర్పుల్ థీమ్లోనే అనమాట. చూడండి ఎలా వచ్చిందో డిజైన్, అదినో ఇలా వచ్చింది. సో మేము ఇదైనా వేసుకోవచ్చు, బట్ ఇది వేసాను నేను, నాకు థీమ్కి ఇది బాగున్నట్టు అనిపించింది కదా, పర్పుల్ థీమ్కి చాలా బాగుంది. అండ్ హ్యాపీ బర్త్డే కూడా ఉన్నది. ఓకే, సో ప్లేట్స్, స్పూన్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసి పిల్లలకి నేను గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నానో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది రేపటి కోసం అనమాట, కప్ కేక్స్ ఇందులో పెడతాము, రేపు నేను చూపిస్తాను. సో ఇక్కడైతే చూసారా అంటే పర్పుల్ కలర్ గ్లాసెస్, ఫోర్క్లు, స్పూన్లు అండ్ ప్లేట్స్. ఇది చూడండి సూపర్ క్యూట్ క్యాండిల్ దొరికింది నాకు, ఎంత బాగుంది కదా, వెరీ క్యూట్. అండ్ హ్యాపీ బర్త్డేదే ఇది కూడాను, పర్పుల్ కలర్ది. ఇందులోని పిజ్జాలు పెట్టుకోవటానికి అనమాట, చాలా బాగుంది కదా, రేపు మార్నింగ్ పెడతాం చూద్దామని. అండ్ నాప్కిన్స్. సో ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, 2 తీసుకున్నాం అనమాట, మ్యాచ్ అయ్యిద్ది అనుకొని. సో ఇప్పుడు వాళ్ళకి గిఫ్ట్ బ్యాగ్స్లో ఏమి ఇస్తానో చూపిస్తాను. సో నెయిల్ పాలిష్ తీసుకున్నాను. నార్మల్గా అందరికీ నెయిల్ పాలిష్ నచ్చుతుంది కదా గర్ల్స్కి. సో డార్క్గా బ్లూ కలర్ ఒకటి, అండ్ గ్రే, పర్పుల్, ఇది బ్లూ కలర్ అన్నమాట, డిఫరెంట్ బ్లూ కలర్, అండ్ బేబీ పింక్ కలర్. సో ఇంకా 3 ఫ్రెండ్స్ రావాలి తనకి, చాలామంది ఈస్టర్ హాలిడేస్ కదా, వెకేషన్ కదా వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీక్ చేసి ఉంటే ఇంకా చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చి ఉండేవారు, బట్ నెక్స్ట్ వీక్ మాకు కుదరదు, అందుకనే మేము ఈ వీక్ పెట్టుకున్నాము. సో తన బెస్ట్ ఫ్రెండ్స్ వస్తున్నారు రేపు. ఓకే, అండ్ సూపర్ క్యూట్ క్లిప్స్ అనమాట వాళ్ళకి, చూడండి ఎంత బాగున్నాయి కలర్స్, క్లాక్ క్లిప్స్ ఇలా పెట్టవచ్చు మనం. అండ్ గ్రీన్, ఆరెంజ్, వైట్ అండ్ పింక్, చాలా బాగున్నాయి కదా కలర్స్. సో ఇదే కాదు, వాళ్ళ కోసం నేను జెల్ ఇంక్ పెన్స్ అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను, బట్ కట్ చేసే ముందు మీకు గిఫ్ట్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. కంప్లీట్ పర్పుల్ అంటే పర్పుల్, చూడండి ఎంత బాగుందో, సూపర్ క్యూటే కదా.
సో ఇక్కడ నేను పెడతాను బ్యాగ్స్. సో ఇప్పుడు 1 by 1 అందులో వేసేద్దాం. సో చాక్లెట్స్ కూడా కొన్నాను, మీరు చూసినట్టయితే కాస్కోలో తీసుకున్నాను కదా, సో అవి కూడా తేవాలి, పైన ఉన్నది తెస్తాను. సో ఇందులోని నెయిల్ పాలిష్ చూపించిందా, నెయిల్ పాలిష్. సో ఈ క్లిప్ పెడుతున్నాను అండ్ ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఈ పెన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట, వాళ్ళు యూజ్ చేసుకుంటారు. నాకైతే ఇలాగ గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే పిల్లలకి ఏదైనా యూజ్ ఉంటేనే నేను ఇస్తాను, ఏదో వేస్ట్గా అలాగ ఇవ్వను, నేను మంచిగా ఇస్తాను అనమాట. సో వాళ్ళైతే హ్యాపీగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా పిల్లలు, అందుకని. చూడండి ఎంత బాగున్నాయో, కలర్స్ అయితే అద్దరిపోతాయి చూడండి. Wow, so pretty. Shit. సో పెన్ వేస్తున్నాను, ఒక్కొక్క బ్యాగ్లోని ఒక్కొక్క పెన్ వేసేస్తున్నాను. వేసాను, క్లిప్లు కూడా అంతే. అండి మీకు లైన్గా పెట్టేసి చూపిస్తాను, బట్ నేను వెళ్ళి చాక్లెట్స్ తెచ్చి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్లు పెట్టేద్దాము, మనకి చల్లగా అయ్యేది. సో ఫస్ట్ నేను స్ప్రైట్ పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, డ్రింక్స్ అన్నీ పెట్టేసాము, స్ప్రైట్, ఫ్యాంటా అండ్ కోకోకోలా చెరీ ఫ్లేవర్. సో రెడీ, రేపు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ క్యూట్గా ఉంది కదా ఈ ఫ్రిడ్జ్, చిన్ని ఫ్రిడ్జ్. సో భలే వచ్చింది, నాకైతే చాలా చాలా నచ్చింది. సో చాక్లెట్ ప్యాకెట్స్ అయితే తెచ్చేసాము అండ్ చిప్స్ ప్యాకెట్ కూడా తెచ్చేసాము. బ్యాగ్స్, ఇప్పుడు చాక్లెట్స్ పెట్టేద్దాం సముదాం. సో ఈ చిప్స్ ఇక్కడ ఉంచుదాము. సో చాక్లెట్స్ చూడండి ఎన్ని రకాలు వచ్చాయో. సో చాలా రకాలు ఉన్నాయి, ఇలా తీసి వేసేయడమే. సో ఇలా పెట్టాను, మా శామీ బ్యాగులో పెడుతుంది. లాట్స్ ఆఫ్ చాక్లెట్స్. సో మేమైతే ఎక్కువ చాక్లెట్స్ వేస్తున్నాము అనమాట గిఫ్ట్ బ్యాగ్స్లోని, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. వావ్, ఇంకా చాలా చాక్లెట్స్ ఉన్నాయి, ఇది పార్టీలో పెడతాను అనమాట, ఎప్పుడు పెడతాను, వాళ్ళు నచ్చిన చాక్లెట్స్ ఎంజాయ్ చేస్తారు పార్టీ కదా అందుకు. సో గిఫ్ట్ బ్యాగ్స్ మీకు నచ్చాయా? చాక్లెట్స్, క్లాక్ క్లిప్స్, నెయిల్ పాలిష్, లాట్స్ ఆఫ్ చాక్లెట్స్. ఓకే ఫ్రెండ్స్, బర్త్డే డెకోర్ అయితే అయిపోయింది. సో హ్యాపీ, చాలాసేపటి నుంచి చేస్తున్నాము, బట్ చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా క్యూట్గా వచ్చింది. మా శామీ ఫేవరెట్ కలర్ పర్పుల్ కలర్. సో ఇట్స్ సో ప్రెడీ. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. రేపు పార్టీలో కలుద్దాం. మీకు ఫుడ్ ఏం తెస్తున్నాము, ఏం పెడతాను, ఇంకా బర్త్డే కేక్ అయితే సూపర్ క్యూట్గా ఉంటుంది. రేపు మీరు చూద్దరు కానీ ఫ్రెండ్స్, రేపు కలుద్దాం, ఓకేనా? సో తర్వాత పార్టీ రోజు నాడు ఇది. సో మార్నింగ్ లేచేసి ఇంకా 2 అవర్స్లో పార్టీ ఉంటుంది అంటే మ్యాక్ అండ్ చీజ్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. అండ్ మా శామీ నాకు హెల్ప్ చేస్తుంది, తనకి చాలా ఇష్టం మ్యాక్ అండ్ చీజ్కి. చేసినప్పుడల్లా తనకి హెల్ప్ చేస్తుంది, పిల్లలకి నచ్చుతుంది కదా చీజ్ అది వేయడం. సో హోల్ ప్యాకెట్ చేశాను అనమాట, మన అందరికీ సరిపోవాలి కాబట్టి. ఇక్కడ బాయిల్ అయిపోయింది పాస్తా అండ్ చీజీ సాస్ చేశాను. సో అందులోని పాస్తాది డ్రైన్ చేసేసి వేస్తున్నాను అనమాట.
సో యమ్మీ, చాలా చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీ. సో ఇక్కడ నేను బేక్ చేయడానికి మనకి ట్రేస్ ఉంటాయి కదా, దానికి బటర్ అప్లై చేసేసి లేయర్స్గా అనమాట. అంటే మ్యాకరోనీ, పాస్తా అండ్ చీజ్, పాస్తా చీజ్ అలా వేయాలి. ముందు మనం చీజ్ చేసుకొని సాస్ చేసుకొని అందులో పాస్తా వేయాలి. ప్రాసెస్ అది కూడా నేను షార్ట్ పెట్టాను, వెళ్ళి చూడండి. ఓకేనా? So yummy. Oh my goodness. ఓకే ఫ్రెండ్స్, డెకోర్ అంతా అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది, ఈరోజే పార్టీ చూసేయండి. సో ఇక్కడ చిప్స్ అవి కూడా పెట్టేసాము. అండ్ పిజ్జాస్, 2 పిజ్జాస్, 2 చీజ్ పిజ్జాస్ ఇందులో కూడా ఉన్నది, వేడివేడిగా ఉన్నది. అండ్ మాజరెల్లా స్టిక్స్ అండ్ లాట్స్ ఆఫ్ చాక్లెట్స్. మ్యాక్ అండ్ చీజ్ నేను చేశాను చూసారు కదా, చాలా బాగా వచ్చింది. అండ్ కలర్ఫుల్ కప్ కేక్స్ అండ్ డెకోర్ చూడండి ఎంత బాగుందో. లాట్స్ ఆఫ్ బెలూన్స్ అండ్ గిఫ్ట్స్ ఏమో ఇక్కడ పెట్టేశాను, రిటర్న్ గిఫ్ట్స్, ప్లేట్స్, ఫోర్క్స్. కేక్ తెచ్చేటప్పుడు మీకు నేను చూపిస్తాను, పైన ఫ్రిడ్జ్లో ఉన్నది. సో ఈ విధంగా ఉన్నది. సో హ్యాపీ, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో చూపిస్తాను మీకు నేను ఏం పెట్టానో. ఇక్కడ అన్నీ పెట్టేసాము, వాటర్, డ్రింక్స్ అన్నీ కూడా వాళ్ళకి నచ్చినవి తాక్కోవచ్చు. మా శామీ డ్రెస్ చూస్తారా? ఓకే, ఇదే మా శామీ డ్రెస్, పర్పుల్ డ్రెస్ చూసారు కదా, ఫ్లోరల్ డ్రెస్, సో ప్రెటీ. చూసారంటే చాలా చాలా బాగుంటుంది. ఈ బ్రేస్లెట్ పాండోరాలో కొనింది, ఎంత బాగుందో చూడండి, మ్యాచ్ అయింది తనకి. డూ యూ లైక్ ఇట్? ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకే ఫ్రెండ్స్, కేక్ని చూసండి. సో ప్రెడీ కదా. ఇప్పుడు మనం కిందకి పట్టుకెళ్ళిపోదాం. పడదు కదా. సో మొత్తం మీద కేక్ని తెచ్చేసాము అనమాట. చూడండి ఎంత బాగున్నదో. ఫస్ట్ మాకు చూడగానే సూపర్ క్యూట్ అనిపించింది, మా శామీకి కూడా చాలా చాలా నచ్చింది. సేమ్ మాకు అనుకున్నట్టే వచ్చింది అనమాట. ఈసారి వెనిలా ఫ్లేవర్ కేక్ అండ్ లేయర్స్గా ఉంటుంది, కట్ చేసేటప్పుడు మీరు చూద్దరు కానీ. సో ప్రెడీ కదా, ఈవెన్ క్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట. సో ప్రెడీ, సో హ్యాపీ. ఫైనలీ ఇలాగా అంత కష్టపడినందుకు చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. మీకు నచ్చిందా లేదో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, సరేనా? I'm gonna be in the middle, so yeah, I think some of you guys need to go together. Yeah. So balanced. Perfect. Perfection. Ready? Can I take few pictures? Yeah. Smile. Okay, thank you. Okay, let's start. Oh, just 1 second. Here is the number. Okay? 1. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Sammy. Happy birthday to you. Yay! Okay, you can just cut it. Remaining I'll cut. Cut for everyone. Are we gonna do the are you 1, are you 2? Yeah, do it. Are you 1? Or are you 2? Are you 3? Are you 4? Are you 5? Are you 6? Are you 7? Are you 8? Are you 9? Are you 10? Are you 11? Are you 12? Are you 13? Are you 14? Are you 15? Are you 16? Are you... We got it. No, I'm actually 20. Oh, she's guys. 15. Yeah. She never actually answered. Yeah, you do. It's up to interpretation. Yeah, I guess. Can I feed you? Yeah. I think these are... Yeah. These are cute. So cute. You come in between. Not bad. Happy birthday.
సో ఇక్కడైతే నేను కేక్ అది కట్ చేసి వాళ్ళందరికీ ఇస్తున్నాను అనమాట. సో కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తానని చెప్పాను కదా, చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయో. అండ్ ప్రతి లేయర్లోని క్రీమ్ అనేది పెట్టారనమాట. అంటే ఫర్ ఎవ్రీ బైట్ మనకి క్రీమ్ అనేది వస్తుంది. అండ్ వెనిలా కేక్ అండ్ సో యమ్మీ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. సో కట్ చేస్తున్నాను అందరికీ ఇవ్వడానికి. సో ఆల్మోస్ట్ కేక్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో నాకు ఎప్పుడు కూడా బిగ్ పీసెస్ కట్ చేయడమే ఇష్టం. సో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కదా, సో నేను ఎప్పుడు కూడా ఇలాగే కట్ చేస్తాను అనమాట. నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది. చిన్న ముక్కలు కట్ చేస్తే వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా బిగ్ పీసెసే కట్ చేసి ఇస్తాను అనమాట. ఇక్కడ వాళ్ళందరూ కేక్ని ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో హ్యాపీ ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, నేను పైకి వచ్చేసాను. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కేక్ ట్రై చేద్దాము. కేక్ చాలా బాగా చేశారు కదా. సో యమ్మీ, సో గుడ్. అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. సో యమ్మీ. మీకు కేక్ నచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.